సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాల మహానాడు సింహగర్జనకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్నారు మాలలు. హుజురాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత బస్సులో మాల మహానాడు సింహగర్జనకు స్టార్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ వర్గీకరణ మేము అడ్డుకుంటాం. మాకు రిజర్వేషన్లు పెంచాలి. మేము మాదిగ సోదరులు మాకు శత్రువులు కాదు. మేము వాళ్ళు కలిసి ఉండి రిజర్వేషన్ల కొరకు పెంచాలని మనందరం కొట్లాడాలి. కానీ వర్గీకరణ మేము అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా అర్పిస్తాం. వర్గీకరణ అడ్డుకుంటాం. మాలల యొక్క ఆత్మగౌరవ పోరాటం. ఎందుకంటే మరి రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారు. దళితుల ఐక్యత ఉండాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దళితుల ఐక్యత చీల్చి మరి ఈరోజు వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చని ఒక తప్పుడు తీర్పు ఇప్పించింది. దాన్ని మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మరి ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఉన్నది. గతంలో మరి ధర్మాసనం 6 జడ్జిలతోటే మరి కొట్టివేయబడ్డది వర్గీకరణ అనేది. ఈ రోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం అది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా మరి దళితులు ఐక్యతగా ఉంటే మరి రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారని ఒక తప్పుడు ఆలోచనతోటి వారు కుట్ర పన్నుతున్నారు. దళితుల్లో ఐక్యత అనేది చీల్చివేస్తున్నారు. దీన్ని ఏ ప్రభుత్వం అయినా దాన్ని తిప్పికొడతాం. కొన్ని సంవత్సరాలుగా మిగతా సోదర కులాల వాళ్ళు, ఎస్సీ కులాల వాళ్ళు మన మాలలపై దుష్ప్రచారం చేస్తూ ఒక విష ప్రచారం చేస్తూ మాలలను శత్రువుగా చూస్తున్నారు. అది సరి అయినటువంటి పద్ధతి కాదని చెప్తున్నాము. మేము వారికి ఎన్నడూ శత్రువులం కాము. కారం చేడు కానీ, చుండూరు కానీ ఏ పోరాటం తీసుకున్నా కూడా, ఏ దళిత ఉద్యమాలు తీసుకున్నా కూడా అందులో బాధితులు మాదిగలు అయితే మాలలు ముందుండి పోరాటం చేసినటువంటి వాళ్ళు. అలాంటి మిత్ర స్వభావం కలిగినటువంటి వారు పరాయి కులాల వాళ్లకు, పరాయి మతాల వాళ్లకు, ఎవరికి కూడా హాని కలిగించేటటువంటి వారు కాదు మాలలు.